కంపల్సరీ ఇస్లాంలో చేయాల్సింది. ఎనిమిదవది వాలిదైన్కి నాఫర్మానీ కన్నా, తల్లిదండ్రుల్ని హింసించడం, వారి సేవ చేయకుండా ఉండాలి. అల్లాహ్ తాలా చెప్తున్నాడు ఖురాన్లో, ఫలా తకుల్ లహుమా ఉఫ్. ఏం చెప్తున్నాడు? తమ తల్లిదండ్రుల ముందు ఉఫ్ అని కూడా అనొద్దు. తల్లిదండ్రుల ముందు ఉఫ్ అని కూడా అనొద్దు. వారు ఏం చెప్తే వారిపై ఆ మాటపై అమలు చేయండి. వారి ముందు ఏం చేయాలంటే మన భుజాల్ని ఏ విధంగా అయితే పక్షి తన రెక్కల్ని ఇలా చాపుకుంటుందో అదే విధంగా మీరు తమ తల్లిదండ్రుల ముందు వెళ్ళినప్పుడు తమ భుజాల్ని కొద్దిగా దించుకొని నిలబడండి అని చెప్పి. పై వాళ్ళలాగా ఇట్ట కాదు, కొద్దిగా ఇట్ట. ఎందుకంటే వారి బానిసలాగా మీరు ఉండండి. మీరు ఎంత పెద్ద అయిపోయినా కానీ వారి పెట్టిన భిక్ష వల్లే మీరు అంత పెద్ద వాళ్ళు అయ్యారు. వాళ్ళు భిక్ష పెట్టకపోతే మీరు ఈరోజు ఇంత పెద్ద వాళ్ళు అయ్యేవారు కాదు. కానీ ఎందుకు ఇంత పెద్ద వాళ్ళు అయ్యారు? వాళ్ళ భిక్ష వల్లే. వాళ్ళు ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు పెద్ద అయ్యేదాకా మీకు అన్ని రకాలైన అవసరాలు చూశారు. మీరు చిన్నప్పుడు బాత్రూమ్ చేసుకునేటప్పుడు ఎన్నోసార్లు తీసుకెళ్ళి అడిగారు. మీకు ఇలా బాగలేకపోతే రాత్రంతా నిద్రపోకుండా వాళ్ళు ఏంటంటే మీ సేవ చేస్తూ ఉన్నారు. మీకు ప్రతి విషయంలో మీకు తినడానికి మీకు తిండి పెట్టి వాళ్ళు ఏంటంటే అమ్మ నాన్న ఏంటంటే ఆకలిగా పట్టుకునే రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రతి విధంగా ఏంటంటే తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకి సాయం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. చివరికి తన కడుపుల నుంచి కూడా ఏదైనా తీసి పిల్లకాయలకి తినిపించే అవసరం ఉంటే అది కూడా తన కడుపుల నుంచి కూడా తీసి పిల్లకాయలకి తినిపిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. అందుకని అల్లాహ్ తాలా చెప్తున్నాడంటే ఫలా తకుల్ లహుమా ఉఫ్, మీ తల్లిదండ్రుల ముందు ఉఫ్ అని కూడా అనొద్దు అని చెప్పి ఖురాన్లో అల్లాహ్ తాలా చెప్తున్నాడు. ఎవరైతే తల్లిదండ్రులని హింసిస్తారో, వాళ్ళని అనేక రకాలైన బాధలు పెడతారో, వాళ్ళు ఎంత పెద్ద ముస్లిం అయినా కానీ ఎంత పెద్ద మోమిన్ అయినా కానీ చనిపోయేటప్పుడు కలిమా కూడా నోటి నుంచి రాదు. ఎవరైతే కలిమా పడి చదివిపోతారో అల్లాహ్ తాలా వాళ్ళకి స్వర్గానికి కంపల్సరీ వాళ్ళకి స్వర్గాన్ని కంపల్సరీ ఇస్తాడు. కానీ ఎవరైతే తల్లిదండ్రులను హింసిస్తారో వాళ్ళకి స్వర్గం అనేది దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఒక సహాబీ హజరత్ అల్కమా అతను చనిపోయేటప్పుడు నోటి నుంచి కల్మా రావటం లేదు. తర్వాత తొందరగా వచ్చి అతని దగ్గరికి వెళ్ళి కల్మా చదవమని చెప్పారు. చెప్తే అతను చదవలేకపోతున్నారు ఆ సహాబీ. అప్పుడు ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి తెలిసిపోయింది, ఈయన తల్లికి ఏదో బాధ కలిగింది, అందువల్లే ఇతనికి కల్మా అనేది నోటి నుంచి రావటం లేదు. సహాబీ అంటే ఎవరు? భూలోకంలో ఉన్నప్పుడే వాళ్ళకి స్వర్గం ఫిక్స్ అనేది అల్లాహ్ తాలా చెప్పేశారు. రజియల్లాహు అన్హుమ్ వ రజు అన్హు. అల్లాహ్ తాలా వాళ్ళని ఇష్టపడ్డారు, వాళ్ళు అల్లాహ్ తాలాని ఇష్టపడ్డారు. అంటే ఎవరైతే అల్లాహ్ తాలా ఇష్టపడుతున్నారో వాళ్ళని తీసేసి నరకం వేసేస్తాడు అల్లాహ్ తాలా. గైడు వాళ్ళకి స్వర్గమే స్వర్గం. ఎంతమంది సహాబాలు ఉన్నారో అందరితో అల్లాహ్ తాలా చెప్పాడు, నేను వీళ్ళందరినీ ప్రేమ చేస్తున్నాను, వీళ్ళందరినీ స్వర్గమే అని చెప్పి.